మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ వచ్చింది. గాయం కారణంగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన స్టార్ బ్యాటర్ హైదరాబాదీ తిలక్ వర్మ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లుగా తెలుస్తుంది. అబ్డోమినల్ సర్జరీ తరువాత తిలక్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో శిక్షణ పొందుతున్నాడు. అయితే శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగే సిమ్యులేషన్ మ్యాచ్ లో తిలక్ పాల్గొననున్నాడు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ తన ఫిట్నెస్ ను నిరూపించుకుంటే బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తుంది. ఒకవేళ బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తే తిలక్ ఫిబ్రవరి 3న భారత జట్టుతో కలిసి ఆడే అవకాశం ఉందని బీసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలుత న్యూజిలాండ్తో జరగనున్న 5 టీ20 సిరీస్లో ఆఖరి 2 మ్యాచ్లకు తిలక్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిగా కోలుకోకుండా అతడిని ఆడించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావించింది. ఈ నేపథ్యంలోనే తిలక్ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ను ఆఖరి 2 టీ20లకు కొనసాగించారు. తిలక్ తిరిగి రీ ఎంట్రీ ఇస్తే జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. మరోవైపు వెన్నునొప్పి కారణంగా దాదాపు ఏడాది కాలం ఆటకు దూరంగా ఉన్న ఢిల్లీ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించారు. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగే వార్మప్ మ్యాచ్ల్లో ఇండియా ఏ తరఫున మయాంక్ బరిలోకి దిగనున్నాడు. అదేవిధంగా కుడిభుజం గాయం నుంచి కోలుకున్న అస్సాం ఆటగాడు రియాంక్ పరాగ్ యోయో టెస్ట్ పాస్ అయ్యాడు. అతడు కూడా తిలక్తో కలిసి సిమ్యులేషన్ మ్యాచ్లో భాగం కానున్నాడు. ఇక కివీస్తో వన్డేలో గాయపడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అతడికి ఫిబ్రవరి 4న ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్కు వాషి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.